నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాబడుల పెంపు దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. లీజు భూముల వివరాలు సేకరణ, బకాయిల వసూళ్లకు నిర్ణయం. ఫిబ్రవరి 2వ వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ వైపు సర్కారు మొగ్గు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ కారు ఢీకొని 5గురు దుర్మరణం. సికింద్రాబాద్లో అర్ధరాత్రి యాచకులపై విరుచుకుపడ్డ ముఠా. 2 చోట్ల దాడులు, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. నితీష్ను ఊసరవెల్లితో పోల్చిన ఇండియా కూటమి నేతలు. బీహార్ అభివృద్ధి కొనసాగుతుందని ప్రధాని వెల్లడి. రాబడులను పెంచుకోవడంలో భాగంగా అందుబాటులో ఉన్న వనరుల జాబితాను ప్రభుత్వం సేకరిస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి భూముల లీజు ద్వారా రావాల్సిన రాబడిపైన దృష్టి సారించింది. భూములను లీజుకు తీసుకుని చెల్లింపులు చేయని వారు వాటి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఆదాయ మార్గాలను పెంచే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అందులో భాగంగా లీజ్ భూములపై సర్కార్ నజరు పెట్టింది. రాబడుల పెంపు దిశగా సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ శాఖతో చర్చించారు. గడువు ముగిసిన లీజ్ భూముల లెక్కలు తీయాలని సూచించారు. దస్త్రాల్లో ఒకలా, క్షేత్రస్థాయిలో మరోలా రెవెన్యూ శాఖకున్న ప్రధానమైన రాబడుల్లో భూముల లీజ్ ఒకటి. 1935 నుంచి లీజ్లు కొనసాగుతున్నాయి. గరిష్టంగా 30 ఏళ్లకు లీజ్ తీసుకున్న భూములకు అనుమతులు పొడిగించుకుంటూ పోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటయ్యాక పలు విస్తీర్ణాలకు పొడిగింపులిచ్చారు. ఇలాంటి భూముల్లో సింహభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వీటి రుసుముల చెల్లింపు సక్రమంగా లేదు. రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసిన సమయంలో ఎంతో కొంత చెల్లించి చేతులు దులుపుకుంటున్న పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, ప్రజాసేవ, ఇతర ఉపయోగాలకు భూములు తీసుకున్నట్లు రెవెన్యూ దస్త్రాల్లో నమోదై ఉండగా వాటిని వినియోగిస్తున్న అవసరాలు వేరుగా ఉన్నాయని 2 ఏళ్ల కిందట లీజ్ భూముల వివరాల సేకరణలో రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. రెవెన్యూ శాఖ లీజ్కిచ్చిన భూముల్లో కొన్ని చోట్ల నివాసాలు వెలిశాయి. కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిధిలో 2304 మంది గతంలో భూములు కౌలుకు తీసుకున్నారు. ఒక్క సికింద్రాబాద్ పరిధిలో 1.50 లక్షల చదరపు గజాల భూమి లీజ్దారుల చేతుల్లో ఉంది. కొన్ని చోట్ల ఆ భూమి చేతులు మారింది. పలువురు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. కొన్ని జిల్లాల్లో ఇలాంటి స్థలాలకు పట్టాలు జారీ అయినట్లు సమాచారం. భూముల విలువలు భారీగా పెరిగినందున లీజ్ ముగిసిన వాటిని వెనక్కి తీసుకుని ఇతర అవసరాలకు వినియోగిస్తారా లేక మరోసారి లీజ్కిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రంలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నందున రాష్ట్రంలో అదే రీతిలో ముందుకెళ్లాలని యోచిస్తోంది. కులగణన చేయాలని భావిస్తున్న సర్కార్ ఆ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే యోచనలో కసరత్తు చేస్తోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా అని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పద్ధతులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం 2 వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడితే సమావేశాలు 4 నుంచి 5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చు అనే ప్రచారం జరుగుతుండటంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే
వార్షిక పద్దు రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలివ్వడంతో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్ పెట్టాలని సర్కార్ యోచిస్తున్నట్టు తెలిసింది. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో జనగణన చేసినప్పుడు కులాల వారీగా లెక్కలు తీసింది. ఆ తర్వాత మళ్లీ కులాల వారీగా లెక్కలు తీయలేదు. బడుగు బలహీన వర్గాల మేలు కోసం దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కుల గణనను సత్వరంగా చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు కుల గణన చేసేందుకు కృతనిశ్చయంతో ఉండడంతో సంబంధిత బిల్పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతల్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. గతేడాది బీహార్ సర్కార్ 2 దఫాలుగా కుల గణన సర్వే చేసింది. కర్ణాటకలో సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే పేరిట గతంలో కుల గణన చేపట్టారు. అవసరమైతే ఇప్పటికే కుల గణన చేపట్టిన బీహార్, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్కడ అవలంబిస్తున్న పద్ధతుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరింత మెరుగైన విధానాలను రాష్ట్రంలో అమలు చేసేలా బిల్లు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంక్షేమ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. పేదింటి ఆడపిల్లల వివాహాలకు 1,00,000 నగదు పంపిణీతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన నేపథ్యంలో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం ఆర్టీసీలో 3,000 నియామకాలకు కార్యాచరణ రూపొందించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ డిపో 2లో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్కు చెందిన ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. త్వరలో కొత్త బస్సులు, సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలకు త్వరలో పరిష్కారం చేయనున్నట్లు, జనవరి 31న కార్మికులకు శుభవార్త తెలియజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణా సంస్థలు ఆర్టీసీకి ఉన్నటువంటి నిబద్ధత, ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా ఉండాలనేటువంటి మాట చెప్పడంతో బస్సుల సంఖ్య పెంచాలని, ఉద్యోగాల సంఖ్యలు పెంచాలని, కొత్త రూట్లకు బస్సులు తీసుకుపోవాలని ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో మనం రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా కార్యక్రమం తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. కారుణ్య నియామకాల కింద 2017లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళందరికీ కూడా ఈ రోజు కొంతమందికి రీజన్ వారీగా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనేది మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా టాస్క్ను పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి భారాస ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా పునర్విభజన ఉండబోదని, భారాస నాయకుల రాస్తారోకలు, ధర్నాలు చేయాల్సిన పనిలేదని మంత్రి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పనులను అస్తవ్యస్తంగా చేపట్టిందని, ఆ విషయంపై అధికారులు వాస్తవ నివేదికలు రూపొందించాలని మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు. జిల్లాలో కేంద్రంలో ఐటీ టవర్ మేము మొన్న రివ్యూ చేస్తా ఉంటే ఐటీ టవర్ కట్టిన తర్వాత మరి దాంట్లో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు రావాలి. కొద్దిమంది పెడతామన్నారు. ఇప్పుడు 2%, 5%, 10% దాంట్లో స్పేస్ ఆక్యుపై ఉంది. తిరిగి వారు మళ్ళా తిరిగి రాలేదు. అదంతా కూడా మళ్ళా ఒక టాల్ బిల్డింగ్ కట్టుకున్నాం కానీ పూర్తి స్థాయిలో దాంట్లో ఆక్యుపేషన్ లేదు. ఈరోజు మేమేం చెప్తా ఉన్నామంటే కలెక్టరేట్లు కట్టుకున్నాం, ఇంకా ముందుకు ఏ విధంగా చేయాలని మంచి ఆలోచనలు ఇవ్వండి, తప్పకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎవరైనా మంచి ఆలోచనలు ఇచ్చినా తప్పకుండా స్వీకరించే ప్రయత్న భాగంలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం. సికింద్రాబాద్ పరిధిలో 2 వేర్వేరు ఘటనల్లో ఫుట్పాత్పై నివసించే యాచకులపై 3 ముఠా సభ్యులు చేసిన దాడిలో ఓ యాచకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
సికింద్రాబాద్లో యాచకులపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ యాచకులపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు సంబంధించి కూడా పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడైతే దాడి చేయడం జరిగిందో ఆ చుట్టుపక్కల సంబంధించి కూడా సీసీ కెమెరాల ఆధారంగా కూడా వారిని పరిశీలిస్తున్నారు. అయితే వీరు ఫుట్పాత్ పై నిద్రిస్తున్న సమయంలో యాచకులపై గుర్తు తెలియని దుండగులు అంటే బ్లేడ్తో పాటు తర్వాత కత్తికి సంబంధించి కూడా ఒక వ్యక్తిని అయితే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించడం జరిగింది. ప్రస్తుతం మనం ఘటన స్థలంలో ఉన్నాము. ఈ మొదటగా మార్కెట్ పిఎస్ పరిధిలో ఉన్న సమీపంలో రోడ్డు సమీపంలో ఉన్న ఫుట్పాత్ పై కూడా ఇక్కడ దాడి చేసి అనంతరం మళ్ళీ మారేడుపల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఆ దేవాలయ సమీపంలో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న మరొక యాచకుడిపై దాడి చేయడంతో కూడా ఆ యాచకుడు తీవ్ర గాయం కావడంతో అతన్ని వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరొక వ్యక్తి మొదటగా దాడి చేసిన వ్యక్తిని అతి కిరాతకంగా ఈ ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే వీళ్ళకి సంబంధించి కూడా అంటే వారు కూడా యాచకులుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా కేవలం అంటే మధ్యమత్తులో చేశారా లేదా ఇతర కారణాలు ఏదైనా ఉండవచ్చు అని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం వారిని అయితే గాలింపు చర్యలు చేపట్టారు. వారిని త్వరలో పట్టుకుంటాం తర్వాత అని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి నార్కటపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న 2 కుటుంబాల్లోని 5 మృతి చెందారు. వారిలో 2 చిన్నారులు విగత జీవులుగా మారారు. ప్రమాదంతో ఉలికిపడ్డ బాధిత కుటుంబ సభ్యులు ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి నెత్తురోడింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ మృత్యు లారీ 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కారును లారీ వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల 5 ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేష్, ఆయన భార్య జ్యోతి, కుమార్తె రిషిత, మహేష్ తోడలుడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోల్నేపల్లికి చెందిన భూమా మహేందర్, ఆయన కుమారుడు లియాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మహేష్, మహేందర్ కుటుంబాలకు చెందిన వారంతా ఈ నెల 26న కారులో విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఆదివారం రాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు మిర్యాలగూడెం నందిపాడు కాలనీకి వస్తుండగా ప్రమాదానికి గురైంది. అద్దంకి నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనక నుంచి ఈ కారును ఢీకొట్టింది. అక్కడ మలుపు తిరిగితే 3-4 నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారని, ఇంతలోనే లారీ మృత్యు రూపంలో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. చెరుపల్లి మహేష్ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. రెండు కుటుంబాల బంధువులు రోదనలతో మిర్యాలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా మర్రికల్లో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు జడ్చర్ల మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్, హర్షవర్ధన్ గౌడ్లుగా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై సొంత గ్రామానికి వెళుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనగా 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం, పార్టీకి మధ్య అంతరం తగ్గించేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పీసీసీ నిర్ణయించింది. ప్రతి 15 రోజులకోసారి ముఖ్యమంత్రి, వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్లో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాభవన్లో వారానికి 2 రోజులు ప్రజల నుంచి వినతులు సేకరిస్తున్నట్లు గాంధీభవన్లోనూ వారంలో 2 రోజులు పార్టీ శ్రేణులు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో వేగం తగ్గింది. కొత్త ప్రభుత్వం కావడంతో పరిపాలనపై పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ సమీక్షలతో సీఎం అమాత్యులు తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీ కార్యక్రమాలపై ఆశించిన స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు అనే భావన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
కార్యకర్తలు, శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు, ఇతర నాయకులు అందుబాటులో లేకపోవడం ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనబడుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నందున అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ సారథి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాభవన్లో ప్రజావాణి తరహాలోని గాంధీభవన్లోనూ పార్టీ కోసం కాంగ్రెస్ వాణి నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతి 15 రోజులకు ఓసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతి వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్లో అందుబాటులో ఉండనున్నారు. 3 గంటల పాటు కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణుల నుంచి వినతులు స్వీకరిస్తారు. పార్టీ పరంగా వచ్చే విజ్ఞప్తుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. శ్రేణుల నుంచి వచ్చే వినతుల్ని పార్టీ యంత్రాంగం ద్వారా సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. పీసీసీ కార్యవర్గంలో చర్చించి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారాస సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల్లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు చేవెళ్ల అసెంబ్లీ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పరిగి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహకంలో భాగంగా మెదక్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 8 నెలలైనా 5 గ్యారంటీలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్ సరిపోదని తెలిసినా దరఖాస్తుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయోగం ఉండాలి. ఆనాడు రైతు బంధు వేస్తున్నాము అని నేను మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు పైసలు పడకుండా ఆపించారు. ఆల్రెడీ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. 2000 చేయడానికి నీకు ఏ కాగితం కావాలి, నీకు ఏ ఎంక్వైరీ కావాలి, నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది ఏది అడుగుతా ఉన్నారు. అలాగే 4000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడి తింటున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు, మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటకుంటే అబద్ధం ఊరంతా చూపిస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్ధాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయింది. సమ్మక్క సారళమ్మ జాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. జాతర సమీపిస్తుండటంతో ముందస్తుగా భక్తులు తాకిడి పెరుగుతోంది. ఆదివారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారింది. ప్రైవేటు వాహనాలతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. పోలీసులు తాడ్వాయి మీదుగా మేడారానికి వాహనాలను మళ్లిస్తున్నారు. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జాతర జరగనుంది. గతంలో కంటే ఈసారి భక్తులు అధికంగా వస్తారని భావిస్తున్న ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులను నడపనుంది. జాతరకు ముందుగానే భక్తులు పోటెత్తున్న తరుణంలో 18వ తేదీ నుంచి 25 వరకు బస్సులు నడపాలని ఆర్టీసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్ శిల్పారామంలో త్యాగరాజ ఆరాధన మ్యూజిక్ ఫెస్టివల్ 2024 ప్రేక్షకుల మనస్సు దోచుకుంది. జంట నగరాల్లోని కర్ణాటక సంగీత కళాకారుల గళార్చన శ్రోతలను ఆకట్టుకుంది. ప్రకృతి ఒడిలో సేదతీరేలా ఆహ్లాదకర వాతావరణం మధ్య కమ్మరైన సంగీత ఝరిలో వీక్షకులు ఓలలాడారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో 5 రోజులుగా సాగిన త్యాగరాజ ఆరాధన మ్యూజిక్ ఫెస్టివల్ 2024 9వ ఎడిషన్ ఘనంగా జరిగింది. ఆ సంగీతోత్సవం ఆద్యంతం కన్నుల విందుగా సాగింది. చివరి రోజు 500 మంది సంగీత విద్వాంసులచే వీణవాదన కచేరీ సంగీత ప్రియుల్ని అలరించింది. వీణపై పలు త్యాగరాజ సంకీర్తనలు శ్రవణానందకరంగా పలికించి ప్రేక్షకుల్ని రంజింపజేశారు. ప్రముఖ
ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న విద్వాన్ మోదుమూడి సుధాకర్కు గురు సత్కారం చేశారు. సీనియర్ వయలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, మృదంగ విద్వాన్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు తదితరులు సన్మానించారు. కర్ణాటక సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లటం సహా అనేక మంది కళాకారులకు శిక్షణ ఇవ్వటంలో మోదుమూడి సుధాకర్ చేసిన అపారమైన కృషిని అభినందిస్తూ కొనియాడారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజ స్వామి ఆయన పరమ సమాధి పొందిన పుష్య బహుళ పంచమి సందర్భంగా ప్రతి ఏటా తిరువాయూరులో ఘనంగా నిర్వహించడం స్టార్ట్ చేశారు. సో ప్రతి ఏటా అదే సమయానికి మేము కూడా హైదరాబాద్లో సంగీత సేవను వారి కృతుల ద్వారా మనం స్మరించుకుని వారికి నివాళులు అర్పించే కార్యక్రమమే ఈ త్యాగరాయ మ్యూజిక్ ఫెస్టివల్. ఈ గత 9 సంవత్సరాలుగా చూస్తే కొద్ది మందితో మొదలైన ఈ కార్యక్రమము ఇప్పటికి దాదాపు ప్రత్యక్ష సమారాధనకే 1000 మందికి పైగా కళాకారులు కానివ్వండి, సంగీతజ్ఞులు, సంగీత రసికులు వీళ్ళందరూ చేరి బృందగానం ఆలపించి అది వినడానికి చూడడానికి అద్భుతంగా ఉంటుంది. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో సంగీతాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంగీతోత్సవం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. సంస్కృతి ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలని HTAMF అనే ట్యాగ్ తోటి మేము 9 ఇయర్స్ నుంచి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఈ 5వ రోజు ఆరాధన రోజు ఏంటంటే ఒక 400 మంది ఆర్టిస్టులు వచ్చి పంచరత్న కీర్తనలు పాడతాము, ప్రసాదాలు అవి కూడా పెడతామన్నమాట. గత 5 రోజులుగా జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఈ రోజుతో ముగినున్నాయి. ఈరోజు త్యాగరాజ పంచరత్న ఆరాధనోత్సవాలు మరియు గురు సన్మానం శ్రీ మోదుమూడి సుధాకర్ గారికి జరపబడుతున్నది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సంగీత కచేరీలు జరిగాయి. దీనికి ఈ 2 జంట నగరాల నుంచి దగ్గరగా 400 మంది గాయని గాయకులు విద్వాన్లు రావడం జరుగుతుంది. గురుకుల విద్యార్థులతో వయోలిన్, గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. విద్వాన్ కళారత్న మోదుమూడి సుధాకర్ ఆఖరి కచేరీ భక్తి పారవస్యంలో ఓలలాడించింది. వయోలిన్పై వాసుశాస్త్ర, మృదంగంపై రామకృష్ణ, ఘటంపై ఫణిభూషణ్ వాద్య సహకారం అందించారు. గాత్రం, వేణువు, వీణ, వయోలిన్, మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాద్య సహకారంతో కీర్తిస్తూ మనసుల్ని రంజింపచేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కేటాయించిన పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు లేక ఆయా పోస్టులు ఖాళీగా ఉంటే అన్ రిజర్వ్డ్గా ప్రకటించి భర్తీ చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ముసాయిదా మార్గదర్శకాల్లో పేర్కొనడంపై దుమారం రేగింది. రిజర్వేషన్ల అంతానికి ఇది మోదీ ప్రభుత్వ కుట్రగా కాంగ్రెస్ పేర్కొంది. యువత నుంచి ఉపాధి అవకాశాలు లాక్కోవడంలో భాజపా నిమగ్నమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూజీసీ మార్గదర్శకాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. రిజర్వేషన్లు తగ్గించే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యా సంస్థల్లోని రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులను అన్రిజర్వ్డ్ చేసే ప్రయత్నం ఏదీ లేదని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ కూడా వివరణ ఇచ్చారు. ఈ సంస్థలు రిజర్వ్డ్ కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ స్థానాలను నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాయని తెలిపారు. బీహార్లో 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్లో నూతనంగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. సహజమిత్రుడు నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం సంతోషంగా ఉందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీయూల కూటమి బీహార్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ, జేడీయూలు ఇక నుంచి కలిసే ఉంటాయని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నుంచి బయటకొచ్చి భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక తొలిసారి నితీష్ కుమార్ స్పందించారు. తాను మహాగఠబంధన్ కూటమికి ఎలా వెళ్లానో, ఇండియా కూటమిలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఎంత కృషి చేశానో ప్రజలందరికీ తెలుసునన్నారు. అయితే ఆ కూటమిలో అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయని, సరైన పనితీరు కనబరచడం లేదని చెప్పారు. అది జేడీయూ పార్టీలో ఉన్నవారికి కూడా నచ్చడం లేదని నితీష్ అన్నారు. గతంలో ఎన్డీఏతో కలిసి ఉన్నారని, తర్వాత కొన్ని కారణాల వల్ల వేర్వేరు మార్గాల్లో వెళ్లామని తెలిపారు. ఇప్పటి నుంచి విడిపోయే ప్రశ్నే రాదని స్పష్టం చేశారు. 2024లో జేడీయూ పని అయిపోయిందన్న మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన నితీష్ తమ పార్టీ రాష్ట్ర అభివృద్ధి పురోగతికి కృషి చేస్తుందని చెప్పారు.
జేడీయూ అధినేత నితీష్ కుమార్పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. నితీష్ రాజీనామా చేయనున్నట్లు తమకు ముందే తెలుసునని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నితీష్ లాంటి ఆయారాం గయారాంలు దేశంలో చాలా మంది ఉంటారని దుయ్యబట్టారు. భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. నితీష్ కుమార్ భాజపాల మానసిక స్థితి సరిగా లేదని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ విమర్శించారు. ఇండియా కూటమిలో హిందీ మాట్లాడాలని నితీష్ కుమార్ చేసిన ఒత్తిడిని కేవలం కూటమిలో స్నేహపూర్వక కోసం సహించామని డీఎంకే అధినేత టీఆర్ బాలు ఆరోపించారు. కూటమి నుంచి నితీష్ వదలడం వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. జేడీయూ భాజపా కూటమి ఎక్కువ కాలం కొనసాగదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోసెం చెప్పారు. మహాకూటమికి వీడ్కోలు పలికి భాజపాతో కలిసి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై స్పందించిన ఆయన ఆ సర్కారు జీవితకాలం కొన్ని నెలలు మాత్రమే అని అన్నారు. వచ్చేడాది బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నిలబడే అవకాశం తక్కువేనంటూ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన 6 నెలల్లో ఈ మార్పు కనిపిస్తుందని లిఖితపూర్వకంగా రాసిస్తానని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నితీష్ ఏ పార్టీతో కలిసి పోటీ చేసినా 20 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోరని తెలిపారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సీట్లు గెలిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతారని స్పష్టం చేశారు. గతేడాది శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ఎత్తివేసింది. ఆ దేశ క్రికెట్ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ఐసీసీ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ విధించినప్పటి నుంచి పరిస్థితులను పర్యవేక్షించిన ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ విధించిన నిషేధానికి వ్యతిరేకంగా లంక బోర్డు నవంబర్ 21న అప్పీల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ సీఈఓ జెఫ్ అలార్దేస్ లంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో పాటు క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండోతో చర్చలు జరిపారు. చర్చలతో సంతృప్తి చెందిన ఐసీసీ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు హరిన్ ఫెర్నాండో ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఒక సభ్యదేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతేడాది నవంబర్లో ఐసీసీ నిషేధం విధించింది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేడు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెంట్రల్ ఏజెన్సీలకు అందించే సాయం పథకంలో భాగంగా భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లైట్ అండ్ సౌండ్ లేజర్ షో ఏర్పాటు చేయనున్నారు. ఈ షోలో 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ చరిత్రను అద్భుతమైన టెక్నాలజీ సహాయంతో వివరిస్తారు. యూనివర్సిటీ చరిత్రను పురావస్తు శాఖ అందించగా చరిత్రకు సంబంధించిన వాయిస్ ఓవర్ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ అందించారు. ఈ ప్రదర్శన ఉచితంగా తిలగించవచ్చని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశంగా ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.